హాయ్ ఫ్రెండ్స్, జిలేబీ చేపల పులుసు తయారీ విధానం చూసేద్దాం రండి. ఉల్లిపాయ ముక్కలు, గసగసాలు, జీలకర్ర, మెంతులు పేస్ట్ చేసుకోవాలి. ప్యూరీగా చేసుకోవాలి. మందపాటి గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి చీలుకలు వేసి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని కూడా వేసి వేయించుకోవాలి. పసుపు, ధనియాల పొడి, కారం తగినంత వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక టమాటో ప్యూరీని కూడా వేసి మసాలా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అడుగు మాడకుండా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి. తరువాత ఇందులో కరివేపాకు వేసి బాగా అంతా కలిసేలా కలిపేసుకోవాలి. తగినంత వాటర్ పోసుకోవాలి. ఓసారి అంతా బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ మసాలా మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1.5 కిలో ఫ్రెష్ జిలేబీ చేపలు ఇందులోకి వేసుకోవాలి. పీసెస్ విరగకుండా రావాలంటే బౌల్ ని పట్టుకొని ఇలా కలుపుకోవాలి. మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. జిలేబీ చేపల్లో వైటమిన్ 12 పుష్కలంగా లభిస్తుంది. నానపెట్టుకున్న చింతపండు పులుసు ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అయ్యాక చింతపండు పులుసు పోసుకోవాలి. మీకు ఎప్పుడైనా పర్ఫెక్ట్ చేపల పులుసు కావాలంటే చేపల్ని 15 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీర తరుగు వేసి దింపేసుకోవాలి. టేస్టీ అండ్ స్పైసీ జిలేబీ చేపల పులుసు రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.